తిను నాన్న. స్కూల్కి టైం అవుతుందమ్మా. స్కూల్కి ఇంకా టైం ఉందిలే. తిను. చాలమ్మా. నాన్న నా సాక్స్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాయిరా, తెస్తున్నాను కదా. ఇంకా అరగంట టైం ఉందిరా. లేట్ అయితే క్లాస్ మిస్ అవుతాను నాన్న. ఏమే మనవాడు బడికి వెళ్ళాడా? ఇంకా లేదండి. అది ఇంట్లో పుత్రరత్నాన్ని పెట్టుకుని పక్కోడి కొడుకుని చూసి సంతోషించాల్సి వస్తుంది. ఆ రవి గారిని చూడు, వాడు నీ కొడుకు పుట్టినప్పుడే పుట్టాడు కదా. అబ్బా ఊరుకోండి, మన వరానికి ఏం తక్కువ. అది నువ్వు ఇలా అండం వల్లే అడ్డగాడిలా తయారవుతున్నాడు. వాడు ఎంతసేపు బడో 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 అంటాడు. వీడు బడి పేరెత్తితే చాలు బాత్రూమ్ కానీ తలిపేసుకోవడం కడుపు నొప్పి కాలు నొప్పి. ఒరే ఒరే వాడిని తిట్టకరా, వాడు అచ్చు మీ నాన్న పోలికే. అదేనే నా ఏడుపు. మీ ఆయన పేద కలెక్టర్ చేశాడు, ఈ అలం ఇప్పుడు బిల్ కలెక్టర్ చేస్తాడు. యాదవ్వా అని రే వరాలు వరాలు దరిద్రుడా. రేయ్ రే వరాలు దరిద్రుడా, ఇక్కడ దక్కున్నావా చెత్త నాయాలదా? జ్వరంగా ఉంది నాన్న, నిజంగానే జ్వరంగా ఉంది నాన్న. జ్వరంగా ఉందా? అవును రోయ్, ఒళ్ళు కాలిపోతుంది. ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం వస్తుంది, కాకరకాయ పెట్టుకుంటే కలరా వస్తుంది, క్యాబేజీ పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది. నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టు. రేయ్ బడికెట్టే బాగుపడతావు, సందుల్లో దొరికితే అడుక్కు తింటావు. అయినా పిల్లలున్న చోటకి వెళ్ళరా అంటే ఇలా పిల్లులున్న చోట చేస్తావేంట్రా? ఆ రవి గారిని చూసి నేర్చుకో, బుద్ధి వస్తుంది. నాన్న వాడేమన్నా సచిన్ టెండూల్కరా? వాడిని చూసి నేర్చుకోవడానికి? అయినా మీకు ఎన్నోసార్లు చెప్పాను వాడితో నన్ను పోల్చొద్దని. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి అంతే కదా, వెళ్తాను. అమ్మా పౌరుషం ఒకటేదవకి. ఇదంతా బాగున్నావా? బాగున్నా మూర్తి. ఏరా వరం, మావాడు స్కూల్లో అన్నిట్లో ఫస్ట్ వస్తాడు కదా, నువ్వు దేంట్లో రావేంటి? ఎందుకు రాను? స్కూల్లో బెల్ల కొట్టగానే ఫస్ట్ వచ్చేది నేనే కదా. ఈ తెక్క సమానాలకి ఏం తక్కువ లేదు. మావాడిని చూసి నేర్చుకో, బాగుపడతావు. నేను నేర్చుకోవడం మొదలు పెడితే ర్యాంకులు రంకెలేసుకుంటూ వచ్చేస్తాయి. అబ్బా తర్వాత వాడు తెచ్చుకోవడానికి నువ్వు చెప్పుకోవడానికి ఏం మిగలవు. కలుపు నాకు తొందరగా తుడవమ్మా, ఆడుకోవడానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. పక్కింటి రవి కూడా వస్తున్నాడా ఆడుకోవడానికి? వాడి పెద్ద బోర్గాడమ్మా. చూడు నాన్న, మంచోళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డోళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ బుద్ధులు వస్తాయి. రవి చాలా బాగా చదువుతాడు, మంచి కుర్రాడు. చూడు కన్నా, నువ్వెవరితో స్నేహం చేసినా చేయకపోయినా రవితో మాత్రం చెయ్యి, సరేనా? బాబుకి చెప్పుకోపో. వాడితో ఆడుకోవడానికి వెళ్ళావా? అవును నాన్న. మంచోడితో తిరిగితే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డోడితో తిరిగితే చెడ్డ బుద్ధులు వస్తాయి. అర్థమైందా? నువ్వు ఎవరితోన్నా స్నేహం చెయ్యి, ఆ పక్కింటి వెదవతో మాత్రం. మా నాన్న చెప్పింది కరెక్టే, వీడితో స్నేహం చేయకూడదు. ఏంట్రా గబేలాకి తీసుకొస్తే వణికిపోతాను అనుకున్నారా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు మా అన్నకి తెలిస్తే మీ అందరూ కథం, మిమ్మల్ని అందరినీ కైమా కొట్టేస్తాడు. మా అన్న ఎవరో తెలుసా? బన్సీలాల్. మా అన్నకు ధమ్కి ఇస్తే ప్రాణం తీస్తాడు కొడుకా. వీడేనా మీ అన్న? కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటిదే ఈ జీవితం. ఈ జీవితాన్ని హ్యాపీగా గడపాలంటే
కారులు బంగ్లాలు అంటే కోరిక ఉండాలి, డబ్బంటే ఆశ ఉండాలి, ఆడదంటే మోచుండాలి, దాంతోపాటు నాలాంటి వాడంటే భయం ఉండాలి, భయం. అది మీ అన్నకు లేదు. చచ్చాడు, చచ్చాడు. వీడిని వదిలేసేమే. వాడు చచ్చి చాలాసేపు అయింది. ఏమైంది? ఇంకా దొరకలేదు. దొరికాక అమ్ముడు పోతానంటే కొనేయండి, భయపడితే బెదిరించండి, ఎదురు తిరిగితే చంపేయండి. అర్థమైందా? డార్లింగ్ పోరా బయటికి పో. బా మళ్ళీ మొదలెట్టావా? నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎలాంటి వాడిని కొట్టావో తెలుసా? అంటే ఎంక్వైరీ చేసి కొట్టలేం కదా నాన్న. ఇది మహేష్ బాబు పంచు. హై అబ్బు, మొన్న ఆ పక్కూరి పరశురామ్ గారిని ఎందుకు కొట్టావురా? ఆడు నన్ను కొనియాలని చూశాడు, అందుకు కొట్టాను. ఇది పవన్ కళ్యాణ్ పంచు. నువ్వు నోరు మీవే. మరి ఇప్పుడు మార్కెట్లో వండు కొట్టించావుట. ఆడు ఏకంగా వేసేద్దాం అనుకున్నాడు, అందుకు కొంచెం గట్టికి కొట్టాను. ఇది మా వరాలగడ పంచు. అబ్బో రే, వాళ్ళు కూడా నీ ఫోటో పట్టుకుని వేసేద్దామని గట్టిగానే తిరుగుతున్నారు. నా మాటని ఎక్కడికైనా వెళ్ళిపోరా బాబు, వాళ్ళ కళ్ళ కనపడకుండా. వాడవడుకో భయపడి వీడి పారిపోవడం ఏంట్రా? కరెక్ట్ బామ్మ. నువ్వు నోరు మీవే. పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని ఆ వరాల స్వామి మొక్కితే ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిరా, దేవుడికి వరం కాదు శాపం. నేను ఎప్పుడో చెప్పాగా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆ? మా అబ్బాయి చూడు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, 50,000 జీతం, కార్లో తిరుగుతాడు, ఏసీలో పడుకుంటాడు, త్వరలో అమెరికా కూడా వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఉన్నావు ఇదిగో ఇలాంటి ఎదవలతో తిరుగుతావు, రోడ్డు మీద తొంగుంటావు. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదరా, మా అబ్బాయిని చూసి నేర్చుకోరా అని. చూసావా తన కొడుకు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో. దయచేసి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి నన్ను శాప విముక్తుని చేయరా. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకేంట్రా అని నువ్వు, నా కొడుకేంట్రా అని నువ్వు ఇక నుంచి అనుకోవడం ఆపేయండి. ఆడిని ఈడ్ని చూసి నేర్చుకోనడం కాదు, వీడిని చూసి నేర్చుకో అనే స్టేజ్కి ఎదిగి వస్తా. పదరా. హైదరాబాద్ వచ్చావా? కదా వచ్చాను. ఒరేయ్ కష్టం పోయినాడు కదా, నేను వస్తున్నాను. ఈవినింగ్ మూవీకి వెళ్దామా? అయితే తడిసిపోతున్నారు. ఇక్కడ ఉందరా మన ప్లేస్. ఆడ పోస్తే పోలీసులు పట్టుకుపోతారా? వెళ్ళండి సార్. మీ కర్మరా బాబు. అలా రావడం అయిపోయింది, ఒకటి పోయడం అయిపోయింది, రెండోదే బ్యాలెన్స్. త్వరగా రారా బాబు. కళ్ళు దుబ్బయ్యే పాపను వదిలేసి ఏం పీక్కు.
పర్లేదు పాపను కాబడేశాను కదా. शर्म नहीं है तेरे को दिमाग नहीं है तेरे को పర్లేదు పర్లేదు మీరు అంతగా పొగడాల్సిన పర్లేదు. पता क्या है रे రేయ్ तू यही चुप ఇటు అమ్మాయి పొగటం లేదురా తిడుతుంది. తిడుతుందా? ఎంతసేపు పొగుడుతుంది అనుకున్నాను రా. ఆ అమ్మాయి కూడా నీలాగే కాపాడదామని వచ్చిందంట, ఆవేశపడి పీకేసావు. అవునా? మ్మ్. అయ్యో సారీ అండి. इधर जरा चोर సారీ అండి. షూర్ షూర్ విల్ డూ ఇట్ వన్ సెకండ్ థాంక్యూ సో మచ్ అండి మా పాపని కాపాడినందుకు పదమ్మా హలో ఎక్స్క్యూజ్ మీ. యా అల్లా ఫోన్ బ్యాగ్లో ఎట్టుకో, పాపను సంకలో ఎట్టుకో. రేయ్ హిందీలో క్షమించమని ఏమంటారా? ముझे माफ करो, माफ करो. मुझे माफ करो, मुझे माफ करो. अच्छा బాబోయ్ కాళ్ళేంటి ఇంత తెల్లగా ఉన్నాయి? मुझे माफ करो, 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 मुझे माफ करो. ఓ ఇంత గట్టిగా ఉన్నాయండి. అమ్మాయి వెళ్ళి చాలా సేపు అయింది. అవునా? ఎక్కడికి పోయిందిరా? వెళ్ళింది నీకెందుకురా? ఏమైంది చెంప మీద? అది రాషేష్ భయ్యా రేష్ అంటే ఇదేనా? నా దగ్గర నిజం చెప్పకున్నా పర్లేదు, అబద్ధం చెప్పకూడదు. అది భయ్యా పాపను కాపాడబోయి పరులకి సాయం చేయొచ్చు బేటి, కానీ మన ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. అందరు జావ్. రేయ్ వాడిని సరిగా ఉండమని చెప్పరా ప్లీజ్. హలో హలో సరోజా ఆంటీనా? అవును మీరెవరు ఓసారి గాయత్రిని పిలుస్తారా? సాన్ చేస్తుంది ప్లీజ్ 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 ఆంటీ, చాలా అర్జెంట్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నీకేనే ఫోను హలో ఏంటే గాయత్రి ఇంకా అదే సబ్బిల్ ఆడుతున్నావా? ఇక్కడ దాకా వస్తుంది. ఏయ్ ఎవట్రా నువ్వు నేనే వరాల బాబుని. ఏ వరాలు బాబు 10th లో నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా, ఆ వరాల బాబునే. ఇడియట్ ఆ రోజు చెప్పాను కదా నో అని మళ్ళీ ఎందుకు కాల్ చేసి టార్చర్ పెడుతున్నావు టార్చర్ చేయడానికి కాదే, నీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశా. ఏంటి ఆ, ఇప్పుడే హైదరాబాద్ లో అడిగెట్టాను, పాలకోవాలని ఫిగర్ని చూసానా, ఫిక్స్ ప్రేమించేస్తున్నాను, అదే నా పెళ్ళం, అంతే. నువ్వు గాని నా లవ్ ను ఓకే అని ఉంటే ఇంత అందమైన పాలకోవా మిక్స్ అయ్యేదే. ఇక్కడ నుంచి చూడు నా లైఫ్ అంతా రేసు గుర్రమే. అందుకే నీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశా. చెప్పు తెగుద్ది ఎదవా ఏయ్, నువ్వు చేసిన సాయానికి చెప్తూ కొట్టినా పర్లేదు, సీపీని గడితో కొట్టినా పర్లేదు. ఉంటాను, బాయ్, థ్యాంక్స్. ఎరా తెల్లగా అందంగా ఉంటే ప్రేమించేస్తావా? అదేంట్రా అంత అందం, అంతకు మించి అందమైన మనసు, పరుల కోసమే ప్రాణాలకు తెగించిందంటే ఇంకో మన కోసం ఏమైనా చేస్తుందిరా. ఫిక్స్ ప్రేమించేస్తున్నా, అదే నా పెళ్ళం, ప్రేమించేస్తా. అయినా నీకు అమ్మాయి మళ్ళీ కనపడాలి కదరా? కనబడుతుందిరా. ఏంట్రా అంత నమ్మకం? ఇంతవరకు చూసిన అమ్మాయిలందరినీ కామంతో చూశాను, దీన్ని మాత్రం ప్రేమతో చూస్తున్నాను రా. ఇది చాలరా మళ్ళీ కనపడడానికి. అయితే ఈ అమ్మాయిని కామంతో చూడవా? అది అనేది లాజిక్ ఎందుకు కొట్టావు?